మన నిర్మల్ పట్టణంలో ఉన్నటువంటి ఎంఈఎఫ్ అదే మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ మన భారత మాజీ ఉప ప్రధాని అయినటువంటి బాబు జగజీవన్ రావు గారి యొక్క జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే నిర్మల్ పట్టణము అదేవిధంగా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎంఈఎఫ్ నాయకులు, ఎంఆర్పిఎస్ నాయకులు, మాదిగ సమాజం నాయకులు, మోచి సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ బాబు జగజీవన్ రావు గారి యొక్క చిత్రపటానికి అక్కడ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా బాబు జగజీవన్ రావు గారు చేసినటువంటి కృషి గురించి, బాబు జగజీవన్ రావు గారు ఈ జాతి కోసం పడ్డటువంటి కృషి గురించి అక్కడ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా బాబు జగజీవన్ రావు గారు స్వాతంత్రం కంటే ముందు, స్వాతంత్రం తర్వాత ఈ దేశం అందించినటువంటి సేవలు, అదేవిధంగా అతను రాజకీయంలో ఉన్నప్పుడు పెను మార్పులను తీసుకొచ్చినటువంటి సందర్భాలను కూడా ఇక్కడ గుర్తు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే మన తెడ్డు లింగన్న గారు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రవి గారు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి 1వ నంబరు కౌన్సిలర్ గారు, అదేవిధంగా ఎంఈఎఫ్ నాయకులు, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయినటువంటి ఎంఈఎఫ్ గాయక్వాడ్ గంగాధర్ గారు, ఉస్మానియా విద్యార్థి మహేశ్వర్ గారు పాల్గొనడం జరిగింది. మాదిగ జాతి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ సామాన్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, చాలా గొప్ప మాట. జాతి గర్వపడేటువంటి పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ ఉన్న ఈ యొక్క బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా, అలాగే జాతి పేరు నిలబెట్టినటువంటి మహానాయకుడు బాబు జగజీవన్ రావు గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను కొంచెం వివరంగా మాట్లాడదలుచుకున్న అధ్యక్షుల వారు పర్మిట్ చేస్తే. ఓకే, అయితే నేను ఇప్పుడు లింగన్న గారు చెప్పినట్టు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంఆర్పిఎస్ అనే కార్యక్రమం మొదలైంది. పట్టణంలో మాదిగ జాతిపై జరుగుతున్నటువంటి అన్యాయాలని ఎదుర్కోవడానికి అన్నాభూమి సమితి సేవా సమితి పేరున ఒక సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంఘం ఏర్పాటు చేయడం వెనుక ఉన్నటువంటి కారణం ఏంటంటే, మొట్టమొదటి కారణం, గట్టి కారణము, మాదిగలపై అన్యాయం జరిగితే ఏ దళిత నాయకుడు స్పందించేవాడు. ఆలేగాం అనేటువంటి గ్రామంలో ఒక మాదిగ వ్యక్తిని పట్టుకొని చెట్టు కట్టేసి వాడికి కేవలం ఉద్యోగం సరిగా, జీతం సరిగా చేయలేదని చెట్టు కట్టేసి కొట్టడం జరిగింది. చిన్నారెడ్డి అనేటువంటి ఒక రెడ్డి గారు జన్మదొర. ఆ దొర కొట్టి ఆయన చెట్టు కట్టేసి నీళ్లు కావాలి దొర అని అడిగితే వాడి నెత్తి మీద వంటలు పోశారు. ఆ రోజు 1993లో. ఆ సందర్భంలో మేము చాలా మంది దగ్గరికి వెళ్ళాం, రాజకీయ నాయకుల దగ్గరికి, సోకాడు దళిత నాయకుడు, వయసులో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు, దళిత నాయకులు కలిసి, అన్న మా వాళ్ళకి ఇట్లా కొట్టిందన్న పరిస్థితి ఏంటి అంటే ఎవరు మాకు సహకరించలేదు. అప్పుడు నేను మహారాష్ట్రలో ఒక ప్రైవేట్ స్కూల్ నడుపుకుంటూ బతుకుతున్నా. ఆ రోజుల్లో తుకారాం అనేటువంటి ఎంఆర్పిఎస్ కార్యకర్త ఇప్పుడు ఆయన నా దగ్గరికి వచ్చి, అన్న మనోనికి ఇప్పుడు ఘోరంగా కొట్టిందని చెప్పి నేను బయలుసాకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఒక 250 నో నైమస్ లెటర్స్, పేరు లేనటువంటి ఉత్తరాలు, మాదిగ పెద్ద ఇలాగామ, మాదిగ పెద్ద నిర్మల్, మాదిగ పెద్ద ముదో, అట్లా రాసి ప్రతి విలేజ్కి ఒక్కో పత్రం లెటర్. అప్పుడు ఇప్పుడు ఫోన్లు కానీ ఇవన్నీ లేవు, కేవలం పోస్ట్ కార్డు రాసి ఒక 250 మందిని నేను సమకూర్చగలిగిన. ఒక లాడ్జ్లో సొంత డబ్బులతో లాడ్జ్ బుక్ చేసి మీటింగ్ పెట్టి, మన మీద అన్యాయం జరుగుతుంది, మనం ఏం చేద్దాం, మన వాడిని ఇంత ఘోరంగా కడితే ఏ నాయకుడు రావడం లేదు అని చెప్పి ఆ సేవా సమితి అనేటువంటి సంఘాన్ని పెట్టడం జరిగింది. ఆ తర్వాత అప్పుడే గడ్డన్న గారు మినిస్టర్గా ఉన్నారు. ఆయన దగ్గరికి ఇంతమంది వెళ్ళేసరికి భయపడి 15 నిమిషాల్లో ఆ రెడ్డి గారిని అరెస్ట్ చేసి అప్పుడు మహబూబ్ నగర్ స్పెషల్ జైలుకి పంపడం జరిగింది. ఇది నా గొప్పతనం కాదు, ఎందుకంటే ఇది జాతి ఆరోప మేల్కొంది. ఒక మాట చెప్తే 250 మంది వచ్చారు. కృష్ణమాది గారిన 20 మందితో మొదలెట్టినటువంటి కార్యక్రమం 20 లక్షల మందిని హైదరాబాద్ రప్పించగలిగింది.
నేను ఇక్కడ లింగంగా ఒక రిక్వెస్ట్ ఏమంటే ఎంప్లాయీస్ వస్తలేరు లేకపోతే కార్యకర్తలు వస్తలేరని బాధపడాల్సిన అవసరం లేదు. రేపు తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ జిల్లా ఒక టాప్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గా మెలుగుతుందన్న నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయనలో అటువంటి ఆతృత ఉంది, జాతికి ఏమైనా చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పం ఉంది. కాబట్టి లింగన్న గారు మీరు ఎటువంటి దీనికి లోను కాకుండా దయచేసి జాతిని, మన ఎంప్లాయీస్ ని అందరినీ ముందుకు నడిపించండి. మనకు అవసరం ఉంది, జాతిని జాగృతం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే భీమన్న మిత్రుడు చెప్పినట్టు మొట్టమొదట we have to go to the village, ground level, grass root. At the grass root you meet our people. మన జనాల్ని మనం చైతన్యం చేయగలిగినప్పుడు మనం మేల్కోగలుగుతాం. మేము నాకు సోదరుడు శంకర్ రిపోర్టర్, మేము కొంతమంది ఇద్దరు ముగ్గురు కలిసి పైన్సా ఏరియాలో ఒక కార్యక్రమం మొదలు పెట్టాం. ప్రతి విలేజ్ లో సాయంత్రం పూట వెళ్తున్నాము, అప్పుడప్పుడు టైం దొరికినప్పుడల్లా మనం వాళ్ళని కూర్చోబెట్టుకున్నాము. వాళ్ళకి ఎడ్యుకేషన్ అంటే ఏంటిది, ఏం చేయాలి, ఏం చేయకూడదు, రాజకీయాలు, వీటన్నింటి గురించి కొంత మార్గం చేయనంత వరకు ఆ సహకారాన్ని, ఆ కార్యక్రమాన్ని చేపట్టుకున్నాం. దానికి మా రిపోర్టర్ గారు, మా మహేష్ గారు, ఇంకా మిగతా ఇద్దరు ముగ్గురు కార్యకర్తలు ప్రతి కొన్ని చోట్ల. కానీ మన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే మేము ఎక్కడికైనా వెళ్తే వచ్చి కూర్చోటానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే మన కొంతమంది కార్యకర్తలు ఎక్కడికి వెళ్ళినా కేవలం డబ్బులు అడిగినారు కానీ మన జాతి గురించి పట్టించుకోలేదు. 30 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటిది ఇదే. దయచేసి ఇప్పుడు లింగన్న ఈ కార్యక్రమం నిజంగా ఎవరు చేసుకోవాలి, సోషల్ వర్కర్స్, కార్యకర్తలు చేయాలి, ఎంప్లాయీస్ వెళ్తూ ఉంటారు. కానీ ఎంప్లాయీస్ ముందుకు తెలుసుకున్నారు అంటే ఇక్కడ పరిస్థితి అర్థం చేసుకోవాల్సి ఉంది. అయితే మొట్టమొదటిసారి పట్టణంలో మేము అన్నపూర్ణ సేవా సమితి నడుపుతున్న తరుణంలో 1994లో మొదలైనటువంటి ఎంఆర్పిఎస్ కార్యక్రమం ఆదిలాబాద్ జిల్లాకి చేరుకోలేదు. 94లో 95వ సంవత్సరంలో కరీంనగర్ జిల్లాలో ఒక మాతంగి నర్సయ్య అనేటువంటి మాదిగ ఎమ్మెల్యే గారు కృపాకర్ మాదిగ అనేటువంటి వ్యక్తిని అక్కడ కార్యక్రమం పెట్టి ఇప్పించినప్పుడు ఈ ఎంఆర్పిఎస్ కార్యక్రమాన్ని నేను ఇంకో మిత్రులు బరిసార్ నుంచి ఆ కరీంనగర్ జిల్లాకి వెళ్ళి మా పరిస్థితిని అక్కడ చెప్పుకున్నాం. అన్న మాకు కూడా జిల్లాలో ఎటువంటి నాయకత్వం లేదు, ఆదిలాబాద్ జిల్లా అంటే చాలా వెనుకబడి ఉంది, మాదిగల మీద అన్యాయాలు ఘోరంగా జరుగుతున్నాయి అని చెప్పి అక్కడ మా కోర్టు చెప్పుకోవడం జరిగింది. ఆ ద్వారా ఆ రకంగా ఎంఆర్పిఎస్ని 95లో పైసాకు తీసుకురావడం జరిగింది. దానికి మొట్టమొదటి ఎంఆర్పిఎస్ కన్వీనర్గా డాక్టర్ అశోక్ భాలేరావు అనేటువంటి వ్యక్తిని అక్కడ చేయడం జరిగింది. అప్పుడు నాకు ఉద్యోగం లేదు. ఆ పరిస్థితుల్లో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక గ్రామ పంచాయతీకి మెంబర్గా ఉన్నా. అప్పుడు ఒక నినాదం ఉండేది, ఒక కట్టుబాటు ఉండేది ఎంఆర్పిఎస్ ఏమని, ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎంఆర్పిఎస్ కార్యకర్తగా ఉండకూడదు. కానీ ఈ రోజు చాలా మంది చెంచాలు తయారైన పార్టీ ఇప్పుడు వాళ్ళు ఉండకూడదని నా ఉద్దేశం కాదు. కానీ ఎవరైతే ఎంఆర్పిఎస్ లో నిజాయితీగా పనిచేస్తున్నారో వాళ్ళు, అప్పుడు నేను ఒక మాటకు కట్టుబడి కన్వీనర్ని కావాల్సిన వాడిని అశోక్ భాలేరావుని కన్వీనర్ చేసిన. జాతి కోసం త్యాగం చేయగలిగిన వాడే జాతికి ఏమైనా చేయగలుగుతాడు. ఈ సందర్భంగా నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన నాయకులు, మన జాతికి ఇంతవరకు రిప్రజెంటేషన్ లేదు. ఎక్కడ దళిత మోర్చలో లేకపోతే మాదిగ మోర్చలో, కాంగ్రెస్ ఎస్సీ సెల్లో, ఇంకో సెల్లో, ఇంకో వెల్లో, ఈ వెల్లో తనకు గొప్పెట్టేవాడు, మనకు ఎటువంటి అధికారం పొందలేకుండే. కానీ ఇప్పుడే కాంగ్రెస్ నుంచి మనకు జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, కౌన్సిలర్లు ఈ రకమైన పదవులు నిర్మాణంలో వచ్చినాయి. కాబట్టి దయచేసి మీరు జాతిని ముందు నడిపే ప్రయత్నం చేయాలని మీకు పాదవందనం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే నిర్మల్ చాలా చాలా వెనుకబడింది. ఒక మాటకి మేము మన పరిసరాలకు కొంత మేలు ఉంది, కొంత బాగుంది, కొంత చైతన్యం ఉంది. మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లలో ఈ చైతన్యం అనండి, ఎంఆర్పిఎస్ అనండి, అన్నమోస సేవా సమితి అనండి, ఇంకో రకంగానండి 25 మంది సర్పంచులు మాదిగలు గెలిచిండ్రు. ఇది ముదోల్ తాలూకా యొక్క గొప్పతనం. అయితే ముదోల్ తాలూకాలో ఒక మంచి యూనిట్ ఏర్పడింది. కానీ కొంతమంది కొన్ని జరుగుతూ ఉంటే వాటిని పట్టించుకోకుండా ముందుకు జరగాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు
ఈ కాంగ్రెస్ నాయకులు కానీ, కౌన్సిలర్లు కానీ, సర్పంచులు కానీ మీరందరూ మీ వంతు బాధ్యతను పోషించి జాతి కోసం మీకు మొట్టమొదటి నాయకులుగా మీకు అవకాశం దొరికింది. మీ చరిత్రలో మీ పేరు ఉండేటట్టు జాతి కోసం ప్రయత్నం చేయండి. నేను ఎక్కువగా మాట్లాడుతాను. సానుకూలంగా స్పందించారు. మీరు ఎక్కడ పెట్టుకుంటారన్నా మేము రెడీ ఉన్నాం. ఒక ఈ ప్లేస్ అంటారు కదా, దీని గురించి నాకు పూర్తి అవగాహన లేదు. కలెక్టర్ హ్యాండ్ ఓవర్ కూడా, మున్సిపల్ హ్యాండ్ ఓవర్ కూడా అది తెలుసుకోవడానికి నాకు 2-3 రోజుల సమయం పడుతుంది. ఎందుకంటే రేపు సీఎం ప్రోగ్రామ్ ఉంది. మేము అదే అడావిలో మీరు పీసీసీ గారు అవుతుందని మా ఇద్దరికి సూచించింది. దాన్ని మేము వివరించుకొని ఏం మాట్లాడినామంటే, ఒకవేళ మనకు ఆ ప్లేస్ అయితే రిజర్వ్ ఉన్నట్టే, అది మన చేతిలో ఉంది, అది ఎక్కడ పోయే అవకాశం లేదు. కానీ ఇదైతే నిర్మల్ రిమోట్గా ఉంటుందనే కాన్సెప్ట్లోనే మనకు చిన్న డిస్కషన్ జరిగింది. అందులో అంటే విగ్రహం అక్కడ పెడితే అన్నయ్య రూపాయలు ఇస్తారు పర్సనల్గా, ఇక్కడ పెడితే రూపాయలు లాస్ లేదు. ఎక్కడ పెట్టినా మన జాతి నాయకుడి విగ్రహం మనం పెట్టుకోవాలనేది ముఖ్యం అని దానికి అందరం సహకరిస్తాం, అందరం సహకారం ఉంటుంది. కానీ అక్కడ పెడదామా ఇక్కడ పెడదామా, ఇక్కడ పెడితే మళ్ళీ ఈరోజుగా నాకు 2-3 ఫోన్లు కూడా వచ్చినాయి. ఇక్కడ పెడితే ఆ పక్కన స్టాచ్యూ ఇంకోలో పెట్టాలి, మళ్ళీ అక్కడ పెడితే దీని పక్కన ఇంకో 4 మనసుగా పెట్టి అది కూడా డిస్టర్బెన్స్ జరుగుతుంది. కాబట్టి మనకి స్పెషల్గా ఉంటుంది, చౌకలాగా ఏర్పడుతుంది. ఫ్యూచర్లో ఇప్పుడు కాకపోయినా 100% ఫ్యూచర్లో people అన్ని డెవలప్మెంట్ ఉంటుంది. ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎంప్లాయీస్ అన్ని అటే అవుతుంది కాబట్టి 100% డెవలప్మెంట్ అదే పెడదామని నిర్ణయించు. దానికి 100% పూర్తి మద్దతు ఉందని. అలాగే ఎంప్లాయీస్ ఫెడరేషన్ కూడా ఏదైతే మనం చైర్మన్ గారు కూడా గతంలో మాట్లాడడం, అయితే మీరు కూడా ఇంతకుముందు నాకు కలుస్తాను వెళ్ళలేదు. అయితే మీరు ఏదైనా ల్యాండ్ చూసి ఏ పార్టీకి చెందినప్పటికీ ముందు మా జాతి మాకు ముఖ్యం, దాని తర్వాతే పార్టీ. ముందు నన్ను నేను పరిచయం చేసుకుంటా. నా పేరు గాజుల రవికుమార్. మా ఫాదర్ కోర్టు లైసెన్స్ ఆఫీసర్గా నిర్మల్లో రిటైర్ అయ్యారు. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయన సర్వీస్ చేసారు. నేను నిజం చెప్పాలంటే ఎటువంటి కష్టాలు ఎదుర్కోకుండా నేను సెకండ్ జనరేషన్ అది. నేను స్కూలింగ్ మొత్తం నాది సెయింట్ ఎలిజబెత్ కృష్ణానగర్లో చేసిన, ఇంటర్మీడియట్ నిర్మల్లో చేసిన, డిగ్రీ నిర్మల్ చేసి, పీజీ హైదరాబాద్లో చేసి, తర్వాత ఎల్ఎల్బీ కంప్లీట్ చేసిన. వాస్తవానికి మాదిగ జాతి ఎన్నైతే చేతి అనుభవాలు విషయంలో ఎటువంటి అనుభవాలు చూడలేదు. కానీ తర్వాత కొన్ని సంఘటనలు నాకు తెలిసిన తర్వాత చాలా చలించిపోయింది నేను. అరే ఇంత దారుణమా, ఇటువంటి పరిస్థితులు నా జాతి ఎదుర్కొంటుందా అని నాకు చాలా ఉండేది. ఏదైతేనేమి నేను గత 22 సంవత్సరాలుగా ఒక 19 సంవత్సరాలు నేను బీఆర్ఎస్ వారిలో పనిచేసిన, విద్యార్థి ఉద్యమాలలో పనిచేసి, నా మీద అప్పుడు విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి, దాని తర్వాత శ్రీరావు గారితో పాటు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన. నేను సుదీర్ఘమైన ఈ 22 సంవత్సరాల రాజకీయంలో ఇప్పటివరకు ఎటువంటి పదవి రానప్పటికీ ఈ మధ్య కాలం నాకు వచ్చినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోస్టులో నిజంగా చెప్తున్నా, ఆ పదవి నా పేరు నేనే రాసుకున్నా. ఎందుకంటున్నానంటే నేను ఈ పార్టీలో ఈరోజు శ్రీరావు గారి దగ్గర అంత దగ్గర ఉన్న వ్యక్తి. నేను ఆయన ఒక మాట చెప్పి ఆయన నాకు చెప్పిండు, ఏమని, జిల్లా కమిటీ కోసం నువ్వు సోమ భీమిరెడ్డి మీరు ముగ్గురు కూర్చుండి ఒకసారి పేరు సబ్మిట్ చేయమంటే నేను ఆయన అడిగిన, సార్ ప్రధాన కార్యదర్శి నా పేరు రాసుకుంటాను, సరే రాసుకోవాలి అంటే అంత ఈజీగా నచ్చింది నాకు ఆ పోస్టు. కానీ ఈరోజు మీరు నాకు ఇంత గౌరవం ఇస్తున్నారంటే చాలా ధన్యతగా భావిస్తున్నా. ఇవన్నిటికి మించి మీరందరూ ఉపాధ్యాయులు, ఎంప్లాయీస్, మీరందరూ చాలా గొప్ప గొప్ప స్థాయిలో ఉండి ఈరోజు చాలా చిన్న పని అయినప్పటికీ నన్ను వేదిక మీద కూర్చోబెట్టారు. మీరందరూ కింద కూర్చుని నన్ను వేదిక మీద కూర్చోబెట్టినప్పుడు కూడా నాకు కొంచెం ఎప్పటిగా అనిపించింది. అయినా మీరు ఇచ్చిన గౌరవాన్ని ప్రివిలేజ్గా తీసుకుంటూ నాకు ఎంతో బాధ్యతను మీద వెళ్తున్న ఒక భారం అనిపించింది. ఒక విషయం ఏంటంటే, మనకు చాలా రోజుల కోరిక ఇక్కడ బాబు జగజీవన్ రావు గారి విగ్రహం కానీ, మాదిగ సంఘం కానీ. వాస్తవానికి ఈరోజు రాష్ట్రమంతా ఎక్కడెక్కడో సంఘాలు ఉన్నాయి. ఈరోజు నిర్మల్లో అన్ని కులాల సంఘాలు ఉన్నాయి. ఒక మాదిగ కులం తప్ప చాలా బాధ ఎక్కుతుంది. మాదిగ కులంలో కూడా మరి చాలా మంది ఉన్నారు, కానీ ఎక్కడో వెనుకబడ్డం. ఎక్కడ వెనుకబడ్డం అనేది ఇప్పుడు
నాకు సమయం కాదు, సందర్భం కాదు. కానీ ఇప్పుడు మాత్రం మనం మాదిగ కుల సంఘాన్ని నిర్మల్ జిల్లాలో ఏర్పాటు చేసుకోవాలి. దానికోసం ఈ ఎంబీఎఫ్ వాళ్ళు ఎంప్లాయీస్ అందరూ ఏదైతే ముందుకు వచ్చినో ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్, బీజేపీ ఏ ఉన్నా మా అన్ని పక్కన పెట్టి మీకు 100% ఒక స్టాండర్డ్ పిల్లర్ లాగా మేము ఎంత ఉంటాం. 100% మీరు మనం దీన్ని సాధించుకుంటామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ముందుగా ఏదైతే ఇప్పుడు బాబు జగజీవన్ రావు గారి విగ్రహం ఉన్నదో మొదలు మనం ఇక్కడ మన కలెక్టరేట్ రోడ్ కనుక్కున్నాం. దాని తర్వాత మళ్ళీ ఒక ఆలోచన ఏంటంటే కలెక్టరేట్ రోడ్ అనేసరికి టౌన్ రోడ్ కాకుండా ఎక్కువ జనసాంద్రత ఉండదు, ఎక్కువ రెగ్యులర్ వెహికల్స్ జరిగే ప్రాంతం కాదు, అది మూలకి వేసినట్టు ఉంటుంది అన్న ఆలోచనతో నిన్నటికి నిన్న కొత్తగా ఇక్కడ లేక్ పార్కు మన కలెక్టర్ గారు అక్కడంతా తాగుబోతులు తాగుతూ కూర్చుంటున్నారని చెప్పేసి దానంతా నీట్గా వేయించింది. లక్షలు ఖర్చు పెట్టాడ మంచి పార్క్ వేయించింది. మరి ఇదైతే బాగుంటుందేమో అని ఒక ఆలోచనతో మనం నేను అందరం కలిసి డిస్కస్ చేయడం జరిగింది. కానీ అక్కడ దానికి ప్లస్ ఎంతుందో 2 డ్రాబ్యాక్స్ ఉంటున్నాయి. ఒకటి ఏంటంటే పక్కనే అంబేద్కర్ గారి విగ్రహం ఉంటుంది. అంబేద్కర్ గారి విగ్రహం పక్కకి జగజీవన్ రావు గారి విగ్రహం పెట్టినప్పుడు దాంతో సమానంగా విగ్రహం పెట్టినప్పుడు దానికి అర్థం ఉంటుంది. కానీ అది పెద్దగా అయిపోయి మన విగ్రహం చిన్నగా అయిపోతే మనకు కూడా ఎప్పుడు ఒక బాధ ఏదో వెల్తీగా అనిపిస్తూ ఉంటుంది. అదొకటి. నిన్న దీని విషయం మేము మున్సిపల్ చైర్మన్ గణేష్ అన్న గారిని కలవడం జరిగింది. నేను మన ఎంప్లాయీస్ మరియు నరేందర్ గారు అందరం పోయి కలిసినప్పుడు వారు కూడా ఒక మాట ఏమన్నారంటే, సరే మరి దాంతోపాటు అక్కడనే సావిత్రిబాయి పూలే వాటి కూడా విగ్రహం ఆలోచన ఉన్నది, మరి అక్కడనే పెట్టచ్చు అని అన్నారు. ఇట్లా ఒకటే గార్డెన్లో 3 విగ్రహాలు ఏమైనా 3 అయితే ఇంకా 4 గార్డెన్ కూడా పెట్టచ్చు. అటువంటిప్పుడు దీనికి ఉన్న ఏదైతే క్రెడిట్ రావాల్సిన క్రెడిట్ ఉంటుందో అది రాకపోతుండొచ్చు అని ఒక ఆలోచన. అదే మనం ఒక కలెక్టరేట్ ఓడిపోయినాం అనుకోండి, రేపు భవిష్యత్తులో దాన్ని మనం జంక్షన్ అని పిలుచుకోవచ్చు. ఇలా కాకపోతే రేపు అది ఏరియా ప్రాంతం ఆ ఏరియా అంతా భవిష్యత్తులో ఎదుగుతుంది. ఇప్పటికైనా కానీ అంత ఈజీగా అది కూడా అయిందని నేను అనుకోను. ఎందుకంటే పెద్దపల్లికి దగ్గర ఉన్న ప్రాంతం కనుక రేపు ఏదో రకంగా అడ్డు పెట్టే ప్రయత్నం చేయడం అని మాత్రం నేను అనుకుంటలేను. ఏదేమైనా 100% గట్టిగా నిలబడతాం. అంటే ఏ అవసరానికైనా ఎటువంటి సమస్య వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ మనం అక్కడ అనుకుంటే మాత్రం ఈ రోజు మనం భూమి పూజ చేసుకున్నాం. 100% అక్కడ స్టాచ్యూ నిలబెడతాం. రెండవది మాదిగా భవనం. ఇంతకుముందు హాస్టల్లో ఉంటే ఆఫ్ఘన్ పిల్లలకు 4,000 వస్తాయనే ఉద్దేశంతో ఆమె తెచ్చి ఇక్కడ పెట్టుకుంది. వాళ్ళకి ఏమాత్రం రక్షణ ఇవ్వలేదని అనిపించింది నాకు వాళ్ళ పరిస్థితి చూస్తే. ఆ పిల్లల్ని కూడా చాలా మోటివేట్ చేసిన. ఎందుకంటే ఏంటి అటెండెన్స్ రిజిస్టర్లో చూస్తే మన పిల్ల అని కనబడ్డది కాబట్టి, అమ్మా నువ్వు ఇంట్లో ఉండకమ్మా, ఇది చాలా మంచి ఇది కాదు, తప్పు, నువ్వు సరిగ్గా స్కూల్కి వస్తలేవు, ఆ ఏరియా మంచిది కాదు, అక్కడ కొంచెం సౌత్ నగర్లో కొంచెం కొన్ని ఏరియాలు మంచిగా, నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినో అంతకంటే ఎక్కువ జరిగిందని అనిపించింది. అట్లా అంటే వాళ్ళ మేనత్త దేనికి ఆశపడ్డదంటే డబ్బులకు ఆశపడ్డది. మన వాళ్ళు ఇప్పటికీ కూడా పైసలకు ఆశపడి ఎన్నో అలాంటి అంటే చిన్న చిన్న పిల్లలు ఆమె జీవితం పాడైపోయింది. నేను అప్పుడే అనుకున్నా ఆర్ఫన్ స్కూళ్ళలో కూడా మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు విల్లింగ్ ఉండాలి, నేను వెళ్తా స్కూల్కి, నన్ను రక్షించండి అనే విధంగా ఉండాలి. ఆ విధంగా జరిగిపోయింది. అది అంటే ఊర్లలో వాళ్ళది ఎక్కడో ఊర్లో ఉంటే కనీసం ఊర్లో ఆడకట్టున్నా కానీ కొద్దిగా గమనించి రక్షిస్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడనో ఉన్నారు. ఎవరికో చుట్టాలు కాదు, బంధువులు కాదు, పట్టించుకోరు ఎవరు. కొంచెం ఊర్లలో ఇట్లాంటి ఘటనలు వల్ల మన పిల్లలు వెనుకబడిపోతున్నారు. ఇంకా ఇక్కడ మాదిగ జాతి మరియు ప్రజాప్రతినిధులు మరియు నాతోటి ఉన్న పెద్దలందరికీ సామాజిక ఉద్యమ నమస్కారం చెబుతున్నాను. ఎందుకంటే ఇక్కడ మన మాదిగ జాతికి ఎంతో కొంత మనము బలోపేతం చేయాలని మా కృషి వల్ల, మీ కృషి వల్ల అందరూ కష్టపడితేనే మనము చేరుకుంటగలుగుతాము. మాదిగ జాతిలో ఎక్కువగా మన జనాభా ఉన్నది. దామాషా ప్రకారం మనం కష్టపడినాం కాబట్టి మన మాదిగ జాతిలో ఏదైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు డెవలప్ చేయడం మరొక పని. మనము ఎంప్లాయీస్ అందరం కలిసి మనము ఒక మాదిగ జాతి భవనంకి పేరు మందకృష్ణ మాదిగ అన్న పేరు భవనానికి పేరు పెట్టాలని మనమే కోరుకుంటాను. ఎందుకంటే మనకు
అభినవ్ అంబేద్కర్గా మనకు మన మాదిగ జాతి ఆనుమత్యం పంచుకొని రక్తం పంచుకొని బిడ్డ మనల్ని ఎంతో కష్టపడ్డాడు, ఎంతో అవమానం పడ్డాడు. 30 సంవత్సరాలు మేము అలంపూర్ నుంచి హైదరాబాద్ వరకు అన్నతోటి కూడా మేము పట్టయాత్ర చేసాము. ఇక్కడ నిర్మల్ నుంచి ఏ విద్యార్థి లేడు. మనకు కావాల్సింది ఏంటంటే మన మాదిగ విద్యార్థులు చాలా వెనుకబడి ఉన్నారన్న. కొంతమంది చదువుకున్న వాళ్ళే డెవలప్ ఉన్నారు తప్ప కానీ వేరే వాళ్ళు ఎవరు డెవలప్ లేరు. ఇంటర్మీడియట్ చదువుతున్నారు, వెనుకబడి పోతున్నారు. వాళ్ళు ఆర్థికంగా ఎకనామికల్ గా డెవలప్ చేయలేదు. మన ఏ పార్టీలో మన మాదిగ జాతి వాళ్ళు ఎక్కడైనా ఏ పార్టీలో ప్రతిబద్ధతలో ఉన్న వాళ్ళు అందరూ ఒకసారి మీరు కల్పించాలని అందరికీ కృషి చేస్తున్నాను. ఏదైతే ఎస్సీ వర్గీకరణలో మనం ఏదైతే సాధించుకుంటున్నామో ఇప్పుడు మొన్న రీసెంట్ చూస్తే మన నిర్మల్ జిల్లానే 33 మందికి ఎంబీబీఎస్ సీట్లు వచ్చినాయన్న రీసెంట్. కొంతమందికి నా దగ్గర రూపం గుర్తుపోయిందన్న. నేను చాలా కష్టపడి పేదరికం నుంచి వచ్చిన వాడిని కాబట్టి నాకు అన్ని తెలుసుకుంటాయి. ఈ నాది కుబీర్ మండలంలో చాలా విలేజ్లు ఉన్నాయి. అంత నిర్మల్ డిస్టిక్ లో అంత పెద్ద మండలం అనేది గ్రామం పెద్ద మండలం అదే. నేను దయచేసి మా మండలానికి వచ్చి మా ముదల్ కాన్స్టిట్యున్సీలో ఒకసారి ఎస్సీ నుంచి మీరు దయచేసి అందరు రావాలని మరియు ఈ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. థ్యాంక్స్ అన్న.